నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో దిక్కులు, విదిక్కులు అంటే ఏంటి? చాలామంది వాస్తవాలు వాడే పదాలు ఇవే. దిక్కులకుంది, విదిక్కులకుంది, సో దిక్కులకు లేదు, విదిక్కులకుంది అని చెప్తూ ఉంటారు. అంటే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము, మీ అంతటా మీరు చూసుకొని చెక్ చేసుకోవడం కోసము ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆ తర్వాత కంపాస్‌తో ఎలా చూడాలి? సో దిక్కులు, విదిక్కులు ఓకే సార్. కంపాస్‌తో ఎలా చూడాలో కూడా నేను చెప్తాను. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో, దీంట్లో దిక్కులు అంటే ఏంటి? దిక్కులు అంటే మీరు చూడండి, ఇది నార్త్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది దిక్కులకు ఉన్నట్టు. నార్త్ 0 లేదా 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అయినా 0 అన్నా కూడా నార్త్ దిక్కులకు ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే తూర్పు 90కి ఉంటుందండి. ఇది 0లో ఉంటే తూర్పు అనేది 90 డిగ్రీస్‌లో ఉంటుంది. అప్పుడు ఈ సౌత్ అనేది 180 డిగ్రీస్‌లో ఉంటుంది. అప్పుడు వెస్ట్ అనేది 270 డిగ్రీస్‌లో ఉంటుంది. అంటే దీన్ని దిక్కులకున్నట్టు. సార్ మీది ఒకవేళ నార్త్ ఫేసింగ్ హౌస్ అనుకోండి. అప్పుడు మీరు నార్త్ వైపు చూస్తే 360 డిగ్రీస్ కనబడితే ఇది నార్త్ 0లో ఉన్నట్టు, పర్ఫెక్ట్‌గా దిక్కులకున్నట్టు. ఒకవేళ మీది తూర్పు ఫేసింగ్ హౌస్ అనుకుందాం. తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పుకు చూసినప్పుడు తూర్పు అనేది 90 చూపిస్తే అది మీకు దిక్కులకున్నట్టు, పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు దాని అర్థం. అదేవిధంగా మీది సౌత్ ఫేసింగ్ అనుకుందాం. సౌత్ ఫేసింగ్ అయినప్పుడు మీ సౌత్‌కి ఎంత ఉండాలంటే 180 డిగ్రీస్ ఉండాలండి. సో, సౌత్‌కి ఎప్పుడైతే 180 డిగ్రీస్ ఉంటుందో, అప్పుడు ఏమవుతుంది అంటే, అది దిక్కులకు ఉన్నట్టుగా దాని అర్థం అనమాట. అదేవిధంగా మీరు వెస్ట్ ఫేస్ అనుకుందాం. వెస్ట్‌కు చూసారనుకోండి, అప్పుడు ఇది 270 డిగ్రీస్ ఉండాలి. అంటే దిక్కులో అంటే నార్త్ 0 ఉండాలి. నార్త్ ఫేసింగ్ ఉన్న వారికి ఇక్కడ చూస్తే నార్త్ 0 కనబడుతుంది. ఈస్ట్ ఫేసింగ్ వారికి ఇక్కడ చూస్తే 90 డిగ్రీస్ ఉంటుంది తూర్పు. సో, సౌత్ ఫేసింగ్‌కి చూస్తే 180 డిగ్రీస్ ఉంటుంది. సో, వెస్ట్‌కు చూస్తే 270 డిగ్రీస్ ఉంటాయి. ఇది దిక్కులు అనమాట. మరి మూలలు అంటే ఇది ఈశాన్య మూల అండి. ఇది 45 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఈశాన్య మూల. అప్పుడు ఇది ఆగ్నేయ మూల అవుతుంది. అప్పుడు ఇది నైరుతి మూల అవుతుంది. ఇది వాయువ్య మూల అవుతుంది. అంటే దిక్కులు వేరు, మూలలు వేరు. 4 మూలలు, 4 దిక్కులు. సో, దిక్కులు అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అండి. మూలలు అంటే ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, వాయువ్య మూల, నైరుతి మూల. ఇది ఎలా ఉంటుంది? ఈ రెండిటికి మధ్య 45 డిగ్రీస్‌లో ఇక్కడ ఉంటుంది. ఈ రెండిటికి మధ్య కూడా 45 డిగ్రీస్ అనమాట. ఈ రెండిటికి. ఈ రెండిటికి మధ్య 45 డిగ్రీస్. ఈ రెండిటికి మధ్య ఇది కూడా 45 డిగ్రీస్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే 90 డిగ్రీస్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే 90 డిగ్రీస్. సో, మీరు మీ కంపాస్ తోటి ఎలా చూడాలో చెప్తాను. కానీ ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటి అంటే దిక్కులు అంటే ఇది అనమాట. దిక్కులు ఇవి. మరి ఇంకొక పాయింట్ మనకు వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే విదిక్కులు అని వినబడుతూ ఉంటుంది. విదిక్కులు అంటే దిక్కులు మూలలవుతాయి, మూలలు దిక్కులవుతాయి. ఏ విధంగా చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈశాన్యం కదా! ఇది ఈశాన్య మూల అన్నాను. అంటే నార్త్‌కి, ఈస్ట్‌కి మధ్య ఈశాన్య మూల వచ్చింది. కానీ విదిక్కులో ఏమవుతుందంటే ఈ మూలకు నార్త్ వచ్చేసింది చూడండి. అంటే నార్త్ ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఇటువైపు వచ్చేసింది. ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం ఇక్కడికొచ్చింది. ఈశాన్యం ఇక్కడుంది. అది ఇప్పుడు ఇక్కడికొచ్చింది. నార్త్ ఇక్కడుంది. అది ఇప్పుడు నార్త్ ఇక్కడికొచ్చేసింది. అంటే దిక్కులు మూలలైపోయినాయి. మూలలు దిక్కులైపోయినాయి అంటాం. సో, ఒకరింటికెళ్ళి చూడగానే కంపాస్‌తో చూస్తాము ఏ వాస్తు వ్యక్తి అయినా. సో, ఆ దిక్కులో ఉందా? విదిక్కులో ఉందా? తెలిసిపోతుంది. ఒకవేళ విదిక్కుల్లో ఉంటే అనుకున్న ఎనర్జీ లెవెల్స్ ఆ ఇంట్లో తగ్గుతాయి. పూర్వకాలంలో ఇది విదిక్కులో ఉందండి. ఇది రెసిడెన్షియల్‌కు పనికిరాదని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకునేవారు కాదు. అంటే ఎందుకు అంటే చూస్తే విదిక్కులో ఉంది. డైరెక్షన్స్ కరెక్ట్ లేదు. ఇది నివాసానికి పనికిరాదని చెప్పి ఆ ప్లేసులు వదిలిపేసేవాళ్ళు. మరి అక్కడ ఏంది అంటే ఏదన్నా కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, సో ఏదన్నా షాప్స్ పెట్టుకోవడానికి మాత్రమే కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మనకు దిక్కులు తెలియదు, విదిక్కులు ఏం తెలియదు. సో అలా వెంచర్ చేశారు. ఆ ప్లాటింగ్ అయిపోయింది. మేము కొంటున్నాం. అందరూ కొంటున్నాం. మేము కొంటున్నాం. అంతేగాని మనం ఇది చూసి కొనట్లేదండి. అక్కడికి నాలాంటి వాస్తు వ్యక్తి వచ్చి చూస్తాడు. ఇది విదిక్కులో ఉంది అంటాడు. మరి తప్పదు గదా! స్థలాభావం వల్ల తప్పదు. రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంటూ ఉంటాం. అంత పర్ఫెక్ట్‌గా చూసి కొనాలంటే కూడా సాధ్యం కాదు. కాకపోతే దీంట్లో బలాలు తక్కువగా ఉంటాయి. కానీ దానికి అనుకూలంగా మనం ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ బలాలు వస్తాయి. ఇది ఇది అడిషనల్ సబ్జెక్ట్ అండి. ఇది అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే డిజైన్ చేయగలుగుతారు. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో డోర్ ఎక్కడ పెట్టాలి, విండో ఎక్కడ పెట్టాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఎటువైపు ప్లేస్ ఎంత వదలాలి అని చెప్పడానికి ఇది ప్రత్యేకమైన ప్లేస్. కానీ ఉన్నవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దిక్కులు, విదిక్కులు. ఇప్పుడు మనకున్న ప్లేసులలో పెద్ద పెద్ద టౌన్‌లలో అయితే వెంచర్ చేస్తూనే ఉన్నారండి. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో చూసుకోవచ్చు. ఇది విదిక్కులకు ఉంది నేను కొనను అని చెప్పి రిజెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ టౌన్‌లలో ఆ పరిస్థితి లేదు. ఆల్రెడీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కట్టేస్తూ ఉంటారు. సో, వెంచర్స్ చేస్తూ ఉంటారు. సో, ప్లేస్ దొరకుడే మహాభాగ్యం. అలాంటప్పుడు దాన్ని దిక్కులా, విదిక్కులా చూసే పరిస్థితి లేదు.
కానీ మీ అవేర్‌నెస్ కోసం నేను ఇక్కడ దిక్కులు, విదిక్కులు ఏంటో చెప్తున్నాను. ఇది విదిక్కులు. చూడండి ఉత్తరం ఇక్కడ వచ్చేసింది. సో, ఈస్ట్ ఇక్కడ వచ్చేసింది. ఈ మధ్యలో ఉండేదేంటి? ఈశాన్యం అండి. అదే ఈశాన్యం ఇక్కడ ఉంది. సో, మొత్తం తిరుగుతూ ఉన్నాయి చూడండి మీరు. ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఈ మూలకొచ్చేసింది ఇక్కడ. సో, ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం ఇక్కడికొచ్చేసింది. ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఎటొచ్చింది? ఈ మూలకొచ్చిందండి. ఈ తూర్పు ఈ మూలకొచ్చేసింది. సో, ఇక్కడ ఉండాల్సిన సౌత్ ఇక్కడికొచ్చేసింది. ఇక్కడ ఉండాల్సిన వెస్ట్ ఇక్కడికి పోయింది చూడండి. ఇక్కడ ఉండాల్సిన వాయువ్య మూల ఇటు వాయువ్యం ఇటొచ్చేసింది. ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం ఇటొచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉండాల్సిన ఆగ్నేయం ఇగో ఇక్కడికొచ్చేసింది. అంటే ఈ ఆగ్నేయం అనేది ఈ మూలలో ఉండాలి. కానీ అది తిరిగింది. విదిక్కులకు అయిపోయింది. డైరెక్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయండి. సో, దిక్కులు, విదిక్కులు అన్నమాట. మూలలు దిక్కులైతాయి. ఇప్పుడు దిక్కులు ఉన్నాయి చూడండి. దిక్కులు ఈ మూలలు. అప్పుడు మూలలే దిక్కులు అయిపోతాయి. మూలలు దిక్కులు అవ్వడం కావడం అంటే మీరు చూడండి డైరెక్షన్ మొత్తం కూడా ఇగో ఈశాన్యము దిక్కుగా మారింది. యాక్చువల్‌గా ఇది మూల. కానీ ఇది దిక్కుగా మారింది. అంటే మూలలు దిక్కుగా మారిపోవడం అనేది విదిక్కుల యొక్క లక్షణము. ఓకే. పర్ఫెక్ట్ నార్త్ 0లో ఉండడం అనేది దిక్కుల లక్షణము. మీకు ఈ 2 ప్లేసులు కనబడుతూ ఉంటాయండి. ఎక్కడికెళ్ళినా కూడా 2 ప్లేసులు. ఇలా విదిక్కులో ఉన్న ప్లేస్‌ని కేస్ స్టడీ చేయడమే కష్టంగా మారుతూ ఉంటుంది. అనుభవం లేకపోతే దీన్ని డిజైన్ చేయలేము. దాన్ని పర్ఫెక్ట్ ప్లాన్ ఇవ్వలేము. కరెక్ట్‌గా ఇల్లును సెట్ చేయలేమనమాట. ఎందుకు అంటే అది విదిక్కులో ఉంది. డైరెక్షన్స్ సెట్ కావు దానికి. ఎందుకంటే దీని మీద పరిపూర్ణంగా వాస్తులో ఏ సబ్జెక్ట్‌లో కూడా పరిపూర్ణత లేదు. మీరు ఈవెన్ పురాతన వాస్తు గ్రంథాల్లోకి వెళ్ళిపోయినా కూడా దీంట్లో పరిపూర్ణత ఇవ్వలేదండి. ఎందుకంటే అప్పుడు అన్ని దిక్కులకే కట్టేవారు కదా! మీరు చూడండి ఏదైనా నార్త్ 0లోనే ఉండేది. పురాతనం అంతా కూడా అలాగే ఉంటాయి. 90% అలాగే కట్టారు ఇల్లులన్నీ కూడా. ఎందుకు అంటే అప్పుడు విదిక్కులకు ఐడియా ఉంది. విదిక్కుల ప్లేసులు వదిలిపెట్టేవాళ్ళు. దాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడ కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మోడర్న్‌గా ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఈవెన్ మోడర్న్ వాస్తులో కూడా దీన్ని ఎలా డిజైన్ చేయాలో లేదు. సో, కొంతమంది అనుభవం ఉన్న వాస్తు పండితులు మాత్రమే చేస్తున్నారు. దీని మీద ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ అని చెప్పేది కూడా లేదండి. సో, అనుభవించిన తర్వాత కొంతమంది వాస్తు పండితుల అనుభవానుసారము ఈ సబ్జెక్ట్‌ని ఇప్పుడిప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకు అనంటే ఇది అలాంటిదనమాట. ఇప్పుడు విదిక్కుల ప్లేసులు ఎక్కువగా అయిపోయాయి. ఓకే సార్. మరి కంపాస్‌తో ఎలా చూడాలి? చాలామందికి కూడా నేను ప్లాన్ పంపగానే మీ ఇల్లు ఎన్ని డిగ్రీలో ఉంది చెప్పండి అంటే, స్వామి కంపాస్ ఎలా చూడాలి అని అంటూ ఉంటారు. దీంట్లో 2 రకాలండి. ఒకటేమో ఖాళీ స్థలాన్ని చూసే విధానము, ఒకటి కట్టిన ఇంటిని చూసే విధానం. అంటే ఖాళీ స్థలంలో ఎలా చూసుకోవాలి, ఇల్లుని కట్టినప్పుడు ఎలా చూడాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఖాళీ ప్లేస్ గురించి చెప్తున్నానండి. ప్లేస్ ఖాళీగా ఉంది. ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీ ఇంటికి ఈ కాంపౌండ్ ఉంది కదండీ! ఈ కొలతల ప్రకారము 4 మేకులు కొట్టుకోవాలండి. ఇక్కడ 4 మేకులు కొట్టేసేయాలి. అంటే ఇది మెట్న కొట్టేయాలి. మూల మట్టానికి 90 డిగ్రీస్ నైరుతి 90 డిగ్రీస్ తీసుకొని మూల మట్టానికి సెట్ చేసుకోవాలి 4 కార్నర్స్. అంటే అదే మీ కాంపౌండ్ వాల్ ఇగ. దాంట్లో హెచ్చు తగ్గులు ఏమి లేవు. అదే మీ కాంపౌండ్ వాల్. అది ఎలా చేసుకోవాలి అంటే రోడ్డుకి సమాంతరంగా. రోడ్ ఇటువైపు ఉందనుకోండి. ఈస్ట్ రోడ్ అనుకోండి. దానికి సమాంతరంగా ఇదేసుకోవాలి. నార్త్ అనుకోండి. నార్త్ రోడ్డుకు సమాంతరంగా వేసుకోవాలనమాట. కానీ డిగ్రీస్ అనుకూలంగా తిప్పి కట్టడం అనేది దిక్మూఢం ఏర్పడుతుందండి. కొంతమంది వాస్తు పండితులు అవగాహన రాహిత్యంతోటి వాళ్ళు విజిటింగ్స్ ఏమి చేయకుండా, ఎలాంటి అనుభవాన్ని సంపాదించకుండా కేవలం బుక్‌లో ఉన్న నాలెడ్జ్ తోటే ఈ బుక్‌లో అది ఉంది, ఆ గ్రంథంలో ఇది ఉంది అని పురాతన వాస్తు గ్రంథాలను బయటికి తీసుకొనొచ్చి చెప్తూ ఉంటారు. అది మంచిదే. కానీ ప్రాక్టికల్‌గా తేడా ఉంటుంది. సో, దాని ప్రకారం చూసేసి మీకు ఇది డిగ్రీస్‌లో తేడా ఉందండి. మీరు తిప్పి కట్టుకోవాలి. సో, 90 ఇలా ఉంది. ఇలా తిప్పి కట్టుకుంటే దిక్కుమూఢం ఏర్పడుతున్నాయండి. అన్నీ కావు అన్నామనుకోండి. మనం ఒకరం కుక్కరుకో అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కూడా అలాగే ఉంటుంది. దిక్మూఢం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు మీరు అన్ని ఇల్లులు ఈ డైరెక్షన్‌లో ఉంటే మీ తూర్పు ఇలా ఉందండి. నేను ఇలా తిప్పి కడతానంటే ఆ డైరెక్షన్ చేంజ్ అవుతుందండి. అది ఇప్పుడు మీకు అన్ని ఇల్లులు ఇలా ఉన్నాయనుకుందాం. అన్నీ ఇలా ఉన్నాయండి. కానీ తూర్పుగా తేడా ఉన్నప్పుడు నేను ఇలా ప్లాన్ ఇచ్చి కడతాను అంటే మీ పక్క ఇల్లు ఇలా ఉంది. ఇది దిక్కుమూఢం ఏర్పడుతుంది. దీని మీద అందరికి అవగాహన లేదు. ఇప్పుడు ఇది తూర్పు ఇటువైపు ఉంది. తూర్పు ఇటు ఉంది చూడండి. వాళ్ళకి తెలియక అలా కట్టుకున్నారని చెప్పేసి ఇటు తూర్పు ఉన్నాయని మీరు ఇటు తిప్పి కట్టారనుకోండి. అది దిక్కుమూఢం ఏర్పడుతుంది. అది అత్యంత ప్రమాదకారము. ఈ 2 ఇళ్లలతో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. సక్సెస్ రేట్ ఉండదండి. ఎప్పుడు ఘర్షణ ఉంటూ ఉంటుంది. దీని మీద అవగాహన లేక కొంతమంది ప్లాన్లు ఇస్తూ ఉన్నారు. అనుభవం ఉన్నవారు ఎవరు ఆ పని చేయరు. తస్మాత్ జాగ్రత్త. తిప్పవలసిన అవసరం లేదు. కట్టే నిర్మాణంలోనే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సరే ఓకే అండి. ఇది ఓపెన్ ప్లేస్ అన్నాను కదా! ఈ 4 కార్నర్స్ 4 మేకులు కొట్టేసేయండి. ఇది 90కి చూసుకోండి. ఇది 90 మూల మట్టానికి 90కి చూసుకున్నప్పుడు రోడ్డుకు సమాంతరంగా
అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ సెంటర్‌లో ఈ డయాగ్నల్‌గా ఈ లైను, డయాగ్నల్‌గా ఈ లైన్ అండి. ఇగో 2 లైన్‌లు డయాగ్నల్‌గా పెట్టాను రాడ్స్ తోటి. ఇది డయాగ్నల్, ఇది డయాగ్నల్. ఓకేనా? సో, ఇక్కడ కంపాస్ పెట్టేసేయండి. మీ కంపాస్‌లో నార్త్ నీడిల్ చూపిస్తుందండి. నార్త్‌ది గ్రీన్ గాని, రెడ్‌తో గాని నీడిల్ మీద మార్క్ ఉంటుంది. రెడ్ ఆర్ గ్రీన్ ఉంటుంది. సో, నార్త్ పోల్ ఎప్పటికి చూపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొనే మనం డిగ్రీస్ అన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని చూడడానికి మీరు మీ కంపాస్ మార్కెట్‌లో దొరుకుతాయండి. 100, 60, 50, 70 ఇప్పుడు స్మాల్‌లో కూడా వస్తున్నాయి. 10, 20 రూపీస్‌లో కూడా వస్తున్నాయి. లేదంటే మీ సెల్‌లో కూడా కంపాస్ ఉందండి. వెరీ ఈజీ. కంపాస్ డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి, ఆ కంపాస్‌తో కూడా చూసుకోవచ్చండి. అయితే ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఏం కండిషన్ చెప్పట్లేదు. సో, ఇల్లైతే కొన్ని కండిషన్స్ ఉంటాయి కంపాస్‌తో చూడాలంటే. ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఓపెన్‌గా ఉంది కాబట్టి మీ కంపాస్‌ని ఇక్కడ పెట్టేసి సెంటర్‌లో పెట్టుకొని గాని, సెంటర్‌లో ఉండి నిలబడి గాని, ఇప్పుడు ఈస్ట్ అనుకోండి ఇలా సెంటర్‌లో నిలబడి మీ కంపాస్‌ని ఇలా పెట్టుకొని చూడాలనమాట. ఎలా చూడాలో కూడా నేను షో చేస్తాను. నా సెల్‌లో ఉన్న కంపాస్‌తో చూపిస్తాను నేను. ఇప్పుడు మీరేం చేయండి అంటే ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ఇప్పుడు నార్త్ ఫేసింగ్ అనుకోండి. నార్త్ వైపు తిరిగి చూడండి. అప్పుడు మీకు ఇది ఎంత ఉండాలి అంటే నార్త్ 0 డిగ్రీస్ ఉండాలండి. 0 గాని 360 డిగ్రీస్ గాని ఉండాలి. ఇక్కడ నిలబడి చూస్తే. సో, ఒకవేళ ఈస్ట్ అనుకోండి. మీకు ఈస్ట్‌కు రోడ్ వైపు చూస్తే ఇది ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలండి. అంటే ఇది 90 ఎప్పుడొస్తుంది? ఈ ఈ అనే సింబల్ ఉంటుంది. అది 90 అనమాట. ఎన్ అనే సింబల్ ఉంటుంది. అది నార్త్. ఎస్ అంటే సౌత్ అండి. డబ్ల్యూ అంటే వెస్ట్. వెస్ట్ అంటే పడమర. ఉత్తరము. నార్త్ అంటే ఉత్తరము. ఈ అంటే ఈస్ట్ అంటే తూర్పు. ఇది సౌత్ అంటే దక్షిణము. ఇది వెస్ట్ అంటే పడమర లేదా పశ్చిమము. సో, ఈ డైరెక్షన్‌లో ఇక్కడ మీరు నార్త్ అనుకోండి మీకు ఎంత ఉండాలి? 0 డిగ్రీస్ ఉండాలి. ఇటువైపు అనుకోండి ఇదెంత ఉండాలి? 90. ఇటువైపు తిరిగినప్పుడు ఇదెంత ఉండాలి? మీకు ఇక్కడ 180. ఇటు తిరిగితే ఇదెంత 270 ఉండాలి. సో, మీరు ఇక్కడ తిరిగినప్పుడు ఒక డైరెక్షన్ చూసుకుంటే అన్ని డైరెక్షన్‌లు తెలిసిపోతాయి స్వామి. ఒక నార్త్ డైరెక్షన్ మాత్రమే మీరు చూసుకుంటే మీకు అన్ని డైరెక్షన్‌లు తెలిసిపోతాయి. ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నా కంపాస్‌తో చూపిస్తాను. సో, ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడ నిలబడి నార్త్ ఆర్ ఈస్ట్ సో, సౌత్, వెస్ట్ చూడడం వల్ల కంపాస్‌లో తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపాస్‌లో నీడిలు ఒకవేళ ఇటువైపు నార్త్ ఇటు తిరిగిందనుకోండి, ఇది 10 డిగ్రీస్ అనమాట. నార్త్ 10 డిగ్రీస్ పెరిగినట్టు. ఇక్కడ 10 డిగ్రీస్ ఉత్తరం పెరిగింది అంటే ఇక్కడ 10 డిగ్రీస్ తూర్పు పెరుగుతుంది. 10 డిగ్రీస్ ఇక్కడ సౌత్ పెరుగుతుంది. 10 డిగ్రీస్ ఇది వెస్ట్ పడమర కూడా పెరుగుతూ ఉంటాయి. 10 డిగ్రీస్ వరకు పర్వాలేదండి. సో, 1-5 డిగ్రీస్ మాక్సిమం తప్పదు అంటే 10 డిగ్రీస్ వరకు కూడా తీసుకోవచ్చు. సో, పెద్దగా చేంజెస్ ఏముండవు. ఇక 10 నుంచి 20, 20 నుంచి 30 చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి మన ఇంటి నిర్మాణము మార్చుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే మనకు రిజల్ట్స్ యథావిధిగా వస్తూ ఉంటాయండి. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరము లేదు. కానీ ప్లానింగ్ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ ప్లేస్ గురించి చెప్పాను స్వామి. కంపాస్ ఇక్కడ సెంటర్‌లో పెట్టుకొని మనం కంపాస్ చూడడం గాని, ఇక్కడ కంపాస్ పెట్టి గాని మనం నిలబడి చూసామనుకోండి సెంటర్ పాయింట్ నుంచి. సో, మనకు డిగ్రీస్ తెలిసిపోతుందండి. ఇది ఓపెన్ ప్లేస్‌కు చాలా ఈజీ చూడడం. కానీ ఒకవేళ ఇల్లే కన్‌స్ట్రక్షన్ చేశాము. కన్‌స్ట్రక్షన్ అయిన ప్లేస్ అండి ఇది. ఇది కన్‌స్ట్రక్షన్ ఉంది. సో, కన్‌స్ట్రక్షన్ ప్లేస్‌లో ఇలా ఇంటి సెంటర్‌లో చూసారనుకోండి. ఎందుకంటే ఇంట్లో మనకు పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్స్‌లో ఐరన్ రాడ్స్ ఉంటాయి. ఇంట్లో మనకు బీరువా ఉంటుంది. సో, ఫ్రిడ్జ్ ఉంటుంది. అన్నీ ఐరన్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ వాల్ అనుకోండి. వాల్‌లో కూడా మనము ఏం చేస్తామంటే 3 ఫీట్, 4 ఫీట్‌కు ఐరన్ రాడ్స్ ఏస్తూ కూడా కడుతూ ఉంటారు. సో, పిల్లర్స్‌లో రాడ్స్ వచ్చే అవకాశం ఉంది. వాల్‌లో కూడా రాడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో కూడా ఐరన్‌వి ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంపాస్ కరెక్ట్‌గా సూచించదనమాట. ఆ ఇండికేటర్ పర్ఫెక్ట్‌గా ఉండదు. అది షేక్ అవుతూ ఉంటుంది. కారణం ఏంది అనంటే ఒక్కో ప్లేస్‌లో ఇప్పుడు ఇల్లు అనుకోండి మీరు ఇక్కడ ఉంటే ఒక డైరెక్షన్ వస్తది. ఇక్కడ ఒక డిగ్రీ చూపిస్తుంది. ఇక్కడ ఒక డిగ్రీ చూపిస్తుంది. ఇక్కడ ఒక డిగ్రీ చూపిస్తుంది. సెంటర్‌లో ఒక రకంగా చూపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే సార్ ఎంట్రన్స్‌లో చూసామంటారు. ఎక్కడ చూసినా అది పర్ఫెక్ట్‌గా చూపించే అవకాశం తక్కువ. కట్టిన ఇంట్లోకెళ్ళి సెంటర్‌లో చూసినా అదే పరిస్థితి. మీరు చూడండి 4 కార్నర్స్ సెంటర్‌లో చూడండి జంప్ అవుతూ ఉంటుందన్నమాట. అది క్లారిటీ ఉండదు. ఒక్కో కాడ ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. కొందరు గోడలకు పెట్టి చూడండి అంటారు. గోడలకు పెట్టినా కూడా అదే పరిస్థితి. మ్యాగ్నెటిక్ కదా డిగ్రీస్‌లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే సార్ భలే చెప్పారు. కానీ ఎక్కడ చూడాలో చెప్పండి అంటే మీరేం చేయాలి అంటే మీరెప్పుడు కూడా మీరు ఇది మీ మీ ఇంటికి ముందు ఉండండి. తూర్పు ఫేస్ అనుకుందాము. అప్పుడు ఏం చేయండి అంటే ఈ ఇల్లును వదిలిపెట్టేసి ఇక్కడ ఓపెన్ ప్లేస్ లేదా ఇది రోడ్ ఉందనుకోండి. రోడ్డుకు సెంటర్ గాని ఇంటి ముందు గాని ఓపెన్ ప్లేస్
అంటే ఇవి అట్రాక్ట్ కాకుండా, పిల్లర్స్ అట్రాక్ట్ కాకుండా మీరు ఇక్కడ ఉన్న గేట్ కూడా అట్రాక్ట్ అవ్వద్దండి. ఓపెన్ ప్లేస్ అంటే ముందు ఉంది, ఇక్కడ గేట్ ఉందనుకోండి, అట్రాక్ట్ కాకుండా సెంటర్‌లో చూసుకొని మీరు చూసినప్పుడు మీ డైరెక్షన్ ఎన్ని డిగ్రీల్లో ఉందో కంపాస్‌లో తెలిసిపోతుందండి. సో, ఇది ఒక పద్ధతి. అంటే ఈస్ట్‌కైనా. అదేవిధంగా ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఇది నార్త్ అనుకోండి. నార్త్‌కి ఇటువైపు రోడ్ ఉంది. సో, అప్పుడు రోడ్ సెంటర్‌లో నిలబడండి. అప్పుడు రోడ్ సెంటర్‌లో లేదా మీది నార్త్ అనుకోండి, మీ ఇల్లు ఇలాగే ఉంటే, ఇల్లు ఇలా ఉందనుకుందాం. అలా ఉన్నప్పుడు ఏంది అనంటే మీకు ఈ ప్లేస్‌లో నిలబడండి సెంటర్‌లో. కానీ అక్కడ పోల్‌కి మన పిల్లర్‌కి దగ్గర ఉండకూడదు. ఈ గేట్‌కి దగ్గర ఉండకూడదు. ఇలా చూసుకోండి. లేదా రోడ్డుకి సెంటర్‌లో నిలబడి చూసుకోండి. అంటే ఏవి అట్రాక్ట్ కాకుండా చూసుకోవాలనమాట. సో, ఇక్కడ బైక్ గాని, కార్ గాని ఉందనుకోండి, అది కూడా అట్రాక్ట్ అవుతుంది స్వామి. సో, ఇంట్లో కార్ గాని పార్కింగ్ ప్లేస్‌లో ఉండి చూసారనుకోండి, అది కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇంట్లో చూడడమే కాస్త కష్టము. ఓపెన్ ప్లేస్‌లో చూడడం పెద్ద కష్టమేమి ఉండదు. కానీ ఓపెన్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ మీ కార్లు, బైకులు అన్నీ రౌండ్‌గా పెట్టి చూసారనుకోండి, అది కూడా చేంజ్ అవుతుంది. ఐరన్‌కి అట్రాక్ట్ అవుతుంది కదా! మ్యాగ్నెటిక్ అయస్కాంత తత్వం కదా ఇది. సో, షేక్ అవుతూ ఉంటుంది. డిగ్రీస్ పర్ఫెక్ట్‌గా చూపియదు. అందుకే ఏం చేసుకోండి అంటే, ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయ్యే ఇంట్లో చూడకండి. ఇంటి ముందు ప్లేస్ ఓపెన్ గాని, ఇంకా రోడ్ మీద గాని చూసుకోవడం వల్ల కొంతలో కొంత 99% మనకు అక్యురేట్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో చూస్తే మనం అక్యురసీ ఉండదండి. చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మీ కంపాస్ తోటి పట్టుకొని ఎలా చూడాలో ఇప్పుడు నేను ఆ మొబైల్‌లో చూపిస్తూ ఉంటాను. ఆ మొబైల్‌లో మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది అండి. సో, మొబైల్‌లో ఎలా చూడాలో ఇప్పుడు చెప్తాను నేను. ఆ మొబైల్‌లో మీరు చూడండి. చూపిస్తాను నేను వీడియోలో. ఇది నా మొబైల్ అండి. నా మొబైల్‌లో కంపాస్‌తో చూయిస్తున్నాను చూడండి. ఇలా పెట్టానండి నేను. ఇక్కడ చూపించినప్పుడు ఇటు ఈస్ట్ 90 చూపిస్తుంది. ఇలా పెట్టినప్పుడు చేంజెస్ వస్తున్నాయి మీరు గమనించండి. సో, ఇక్కడ నార్త్ అనమాట. ఇగో రెడ్ మార్క్ ఉంది కదా! ఇది నార్త్. నార్త్ అటువైపు వెళ్ళిపోయిందండి. అటువైపు వెళ్ళిపోయింది. ఈస్ట్ ఇటువైపు వచ్చింది. వెస్ట్ ఇలా తిరుగుతూ ఉంది. రొటేట్ అవుతూ ఉంది. సో, దీనితోటి డిగ్రీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాననుకోండి. సో, ఇక్కడ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి అక్యురేట్‌గా మీరు. ఇప్పుడు ఎంత చూస్తుంది అంటే నార్త్ అటువైపు వెళ్ళిపోయింది. ఇక్కడ ఈస్ట్ ఇటువైపు తిరుగుతుంది. ఇలా తిరుగుతూ ఉన్నాయి. డిగ్రీ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇక్కడ చూడండి నార్త్ 90 చూపిస్తుంది చూడండి. అంటే ఇటువైపు నార్త్ 90 ఉంది. కానీ ఇల్లు అలా ఉండదు కదా! మనం ఇలా తిప్పేస్తాం. అప్పుడు డిగ్రీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇన్ని డిగ్రీల చేంజెస్‌లో ఉంది. అంటే మన ఈస్ట్ అనేది ఎంత ఉంది? 70 డిగ్రీస్‌లో ఈస్ట్ ఉంది. ఇక్కడ చూడండి. ఈస్ట్ డైరెక్షన్ 70కొచ్చింది. అంటే తూర్పు అనేది ఇట్లా చేంజ్ అవుతుంది. ఇటువైపు వచ్చేసింది అని అర్థం అనమాట. సో, ఇది మనం దీన్ని బేస్ చేసుకొని మన డిగ్రీస్ ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా! ఇక్కడ సెంటర్‌లో చూడండి. ఇప్పుడు నార్త్ అంటే నార్త్ వైపు చూడండి. ఇట్లా నార్త్ అంటే నార్త్ వైపు పెట్టుకోవాలనమాట. ఇది నార్త్. ఇటువైపు అన్నప్పుడు ఇది ఈస్ట్ అంటే ఈస్ట్ ఇటువైపు పెట్టుకోవాలి. సౌత్ అన్నప్పుడు సౌత్ ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. సౌత్ అన్నప్పుడు మీరు సౌత్‌ని కూడా ఇలా చూసుకోండి. సో, ఇది కంపాస్ అనమాట. మీ సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే మీకిక్కడ నార్త్ ఇండికేషన్ ముందు చూడండి. ఇండికేటర్ ఇది రెడ్ మార్క్‌తో చూపిస్తూ ఉంటుంది. సో, ఇది కూడా ఈస్ట్. ఈ అంటే ఈస్ట్, ఎస్ అంటే సౌత్, డబ్ల్యూ అంటే వెస్ట్. సో, మీరు దీన్ని తీసి మీ స్క్రీన్‌షాట్ తీసి మీరు పంపించారనుకోండి, మీ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు గాని ఎవరైనా చూసి మీది ఎన్ని డిగ్రీస్ వేరియేషన్ ఉందనేది ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది సింపుల్ మెథడ్ అండి. సో, కంపాస్‌ను ఫాలో కావచ్చు. ఇల్లు లేని కాడ ఒక విధంగా, ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయిన కాడ ఒక రకంగా మనం కంపాస్‌ను చూసుకొని, డిగ్రీస్‌ని మెజర్‌మెంట్ చూసుకొని ఇవ్వడం వల్ల మన ఇల్లు ఎన్ని డిగ్రీలో తిరిగి ఉంది, ఎంత వేరియేషన్ ఉందనేది తెలిసిపోతుంది స్వామి. సో, ఈ వీడియోలో ఏ విధంగా కంపాస్‌ను మనం చూసుకోవాలో నా కంపాస్ చూపించాను. సో, దిక్కులేంటో, విదిక్కులేంటో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీ ఇంటిని డిగ్రీస్ ఆధారంగా మీరు చూసుకున్నప్పుడు ఎంత వేరియేషన్ ఉందో మీకు తెలిసిపోతూ ఉంటుందండి. సో, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి. సో, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు మీకు వేగంగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నా నా యొక్క వీడియో కింద మీరు కామెంట్ చేశారనుకోండి, ఫ్యూచర్‌లో అలాంటి వీడియోలు చేసి మీకు పంపించే అవకాశం ఉంటుందండి. సో, ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాంటి సవరణలు చేసుకొని ఈ విధంగా మీరు ఒక కంపాస్‌తో మీ ఇంటి యొక్క డిగ్రీస్‌ని చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.